బటన్లు నొక్కట్లేదు, గొంతులు పోయట్లేదు. రైట్ రైట్ శేఖర్ గారు ఏమంటారు? పార్టీలు ఎవరు కూటమిలో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో ఎవరున్నారు, ఎవరు చెప్పారనే దాని గురించి కాకుండా, ఎవరు రికమెండ్ చేశారనే దాని గురించి కాకుండా, నిజ నిర్ధారణ ఆ చట్టానికి అనుబడి లేక రాజ్యాంగబద్ధంగా దానికి అనుగుణంగా ఏ అధికారి ఎవరు వాళ్ళ తీర్పులు ఏంటి అనేది ఆ లా అండ్ ఆర్డర్ పనితీరు దాన్ని బేస్ చేసుకుని నడిచే ప్రభుత్వం కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఆయన మీద పూర్తి చర్యలు కూడా తీసుకోలేదు, మమ్మల్ని బదిలీ చేశారంతే. కాబట్టి ఇందులో ఎవరు సపోర్ట్ చేసినా కూడా, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారినే క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి కూటమిలో నాయకులు తీసుకొచ్చుకున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఎవరు మాట్లాడారు, ఎవరు రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజా ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని పార్టీకి కాకుండా, లేకపోతే వ్యక్తుల ప్రయోజనాలకు కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఎవరైతే ఉందో అని చెప్పి ఏ నాయకుడైతే క్వశ్చన్ చేస్తాడో అలాంటి నాయకుడికి అనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వం నడిచినప్పుడు మాత్రమే కూటమి ప్రజల్లో విశ్వసనీయత అనేది ఈ పొందడం అనేది జరుగుతుంది. ఆ విశ్వసనీయత పొందినప్పుడే ప్రతిపక్షాలు వేసే ఆరోపణలు కానివ్వండి, వాళ్ళ నైజం అది. ప్రతిపక్షం వీళ్ళే కాదు, ఎవరు ప్రతిపక్షం వాళ్ళ మీద ఆరోపణలు చేయటం అనేది సహజం. ఆ ఆరోపణలు తట్టుకొని నిలబడాలి అంటే, లేకపోతే ప్రభుత్వాన్ని నడపాలి అంటే ఖచ్చితంగా ప్రజారంజక పాలన, ప్రజలకు నిబద్ధత కల్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నమ్మారు కాబట్టే ఈ విధమైన చర్యలు తీసుకున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. శేఖర్ గారు, అసలు క్లీన్ గవర్నెన్స్ అంటే ఏంటంటారు? అంటే ఇది క్లీన్ గవర్నెన్సా లేదా కఠిన రాజకీయ నిర్ణయం అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇది క్లీన్ గవర్నెన్స్ అని చెప్పి అనుకోవచ్చు. క్లీన్ గవర్నెన్స్ అంటే రాజ్యాంగబద్ధ పాలన. ఎవరు ఏం చెప్పినా కూడా ఒక ముఖ్యమంత్రి సిఫార్సు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, మిగిలిన వాళ్ళు ఎవరి సిఫార్సు లేకుండా ఎవరైతే రాజ్యాంగబద్ధ పరిపాలన కోసం పోరాడుతున్నారు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూటమిలో ఉండి ప్రభుత్వాన్ని, మేజర్ ప్రతిపక్షం కన్నా కూడా ప్రభుత్వాన్ని ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి ఈ పార్టీని, అంటే వాళ్ళ కూటమిలో ఉన్న దాన్ని వీళ్ళు విశ్లేషించుకుంటూ వాళ్ళ యొక్క తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్న ఇలాంటి గవర్నెన్స్ ని క్లీన్ గవర్నెన్స్ అనక ఇంకేమంటారు? దీన్ని ఖచ్చితంగా క్లీన్ గవర్నెన్స్ అనాల్సిందే. ఇలాంటి నాయకుడిని అవలంబించినప్పుడే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధ పాలన వస్తుంది, దానివల్లనే ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్ విజయ్ గారు, ఇప్పుడు డిఎస్పీ విషయంలో జరిగినట్లు అన్ని విషయాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తుందా, లేకపోతే కొన్ని విషయాల్లో ఏమైనా మినహాయింపు ఉంటుందంటారా విజయ్ గారు? మేడం, ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ గారి విషయంలో ఆయనకి పర్సనల్ గా చాలా మంది కంప్లైంట్ చేయటం, దానిపైన పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ ముందో లేదా మీడియా ముందో పలానా డిఎస్పీ మీద చర్యలు తీసుకోవడం చెప్పలా. 4 వాల్స్ మధ్య మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఇలా జరుగుతుంది, దానిపైన ఏం జరుగుతుందో మీరు విచారణ చేసి దానిపైన తగు విధమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి చాలా రాజ్యాంగబద్ధంగా ఆమెగా హోమ్ మినిస్టర్ గారికి పూర్తిగా గౌరవిస్తూ వారు చెప్పినటువంటి మాటనే మనం అందరం కూడా ఇక్కడ హర్షించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, అక్కడ డిఎస్పీ గారు చేయకూడని నేరాలు చేసేస్తున్నారు, ఘోరాలు చేసేస్తున్నారు, హత్య కేసులో ఉన్న వాళ్ళని బయటపడేస్తున్నారు, అటువంటిది కాదు. అక్కడ ఏవో చిన్న చిన్న అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఇబ్బందులో, పొరపాటులో, తప్పులో జరుగుతూ ఉన్నాయి, తద్వారా జనాలకు ఇబ్బంది కలుగుతా ఉంది. ఈ ప్రభుత్వం ఎందుకుంది? ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి దానికోసమే కదా. అటువంటి సందర్భంలో ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు దానిపైన వెంటనే డిఎస్పీ గారిని సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం చేయలా. వారు చెప్పినటువంటి అంశం పైన నిజ నిర్ధారణ చేసుకొని, ఆఫ్టర్ ఆల్ నేను చెప్తా ఉన్నానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేకమైనటువంటి ఘోరాలు, నేరాలు చేసినటువంటి వారికే లోకల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ రాకపోతే చట్టపరంగా, రాజ్యాంగపరంగా వారి అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ డిఎస్పీ గారికి ఎంక్వైరీ చేసి ట్రాన్స్ఫర్ చేశారు. దీంట్లో వీళ్ళకి సార్ మేడం ఇక్కడ ఎక్కడ ఎవ్వరికి కూడా వేలెత్తి చూపించే పరిస్థితి లేదు. ఈ చెప్పిన అంశాన్ని ఆ హోమ్ మినిస్టర్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారేంటి? ఇవాళ కూటమి ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో
ఎవరైనా సరే వాళ్ళ పార్టీకి సంబంధించి హత్యలు చేసిన వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిరిగారు. ఈ రోజున మా ప్రభుత్వంలో మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళని జైలుకి పంపిస్తున్నటువంటి ప్రభుత్వం. మా పార్టీకి సంబంధించిన కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎవరు తప్పు చేసినా మీరు తప్పు చేస్తా ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది, పలానా దగ్గర మీరు సరి చేసుకోండి, ప్రజలకి అనుకూలంగా పనిచేయండి, లేకపోతే మీ పైన చర్యలు తీసుకుంటామనేటువంటి మాట గత 5 సంవత్సరాల్లో ఆ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా చెప్పిన దాఖలాలు మనం చూసామా? ఈ ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాత్రమే, ఈ ప్రభుత్వ అధినేతలు మాత్రమే చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. రైట్, రామారావు గారు. మేడం వీళ్ళ చర్యలు ఎట్లా ఉంటాయంటే, తిరుపతి ఘటన తీసుకుందాం మేడం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడ జరిగినటువంటి ఆ పొరపాటు సందర్భంగా 2 minutes మళ్ళా తీసుకుని అక్కడే పెట్టారు మేడం. వైజాగ్ లో అనంతబాబు ఇష్యూ తీసుకున్నాం, కోరుకొండ అనిల్ ఇష్యూ తీసుకున్నాం, శ్రీరెడ్డి ఇష్యూ తీసుకున్నాం, కొడాలి నాని ఇష్యూ తీసుకున్నాం. ఎంతమంది తీసుకున్నాం? ఎంతమంది తీసుకున్నాం? వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి తీసుకున్నాం. చెప్పండి, వీటన్నిటి గురించి కూడా తీసుకున్నాం. మండల పరిషత్తులకి డెప్యూటీషన్ బహిరంగ గుర్తించడానికి చర్యలకు వీళ్ళు ఉపక్రమించినటువంటి వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. సమాధానం ఎంతమంది డెప్యూటీషన్, ఎంతమంది కార్పొరేటర్లు, ఎంతమంది కౌన్సిలర్లు భయపెట్టి భయప్రాంతం మేడం మీకు రాజకీయ పార్టీకి సంబంధించి మనం చేసే పని వల్ల మన పార్టీలకు విజయ్ గారు మీరు మాట్లాడారు, రామారావు గారికి అవకాశం ఇవ్వండి, వాళ్ళు చెప్తున్నారు కదా, వినండి. వినండి, ప్రతిపక్షానికి కూడా మనం టైం ఇవ్వాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో విన్న తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. ప్రభుత్వ అధికారులు లేకపోతే వివిధ సంస్థల అధికారుల మీద దాడులు చేస్తుంటే వీళ్ళు ఇంకా కప్పిపుచ్చుకొని ఎట్లా వీళ్ళు కాలం ఎలా పుచ్చాలనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. వాస్తవాల్లో రండి, ఖచ్చితంగా మీరు నిద్రమత్తు వదలండి, కపట నాటకాలు వద్దు, ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారితనంగా వ్యవహరిస్తే కొంచెం హర్షిస్తారు. కానీ ఈ విధంగా మీరు మభ్య పెట్టే మాటలు ఇంకా ఎలకాలం ప్రజలకు చెప్తే ప్రజలు ఇంకా ఏనాటి ఏనంగా అడుగుతారు. ఎంత చక్కగా చెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు డీజీపీకి లేఖ రాస్తాడు, వీళ్ళేమో సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే కమ్ము డిప్యూటీ స్పీకర్ ఏమో ఆ యొక్క డిఎస్పీ మంచిదని చెప్తారు. విధానం 2 నాలుకల ధోరణి వీళ్ళు చెప్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం చెప్తున్నాడు విజయ్ కిరణ్. నిజమండి, ఇది కూటమి ప్రభుత్వం మాదిరిగా నడుస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కుంటే ప్రభుత్వం అని వీళ్ళ మాటల ద్వారా అర్థమైందని ఈ సందర్భంగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మనోహర్ గారికి, రామారావు గారికి, విజయ్ కిరణ్ గారికి, వీరశేఖర్ గారికి థ్యాంక్ యూ అండి. సో డిఎస్పీకి మద్దతు ఉన్నప్పటికీ కూడా బదిలీ చేయడం